హాయ్ అండి. వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ నేనైతే ఎలా చేస్తానో చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను. రైస్ని కడుక్కొని అందులో గ్లాసున్నర వాటర్ తీసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బిర్యానీ మసాలాలు, తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి, ఆయిల్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు. వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కొత్తిమీర, పుదీనా, కొద్దిగా క్యారెట్ తురుముంటే అది కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇవన్నీ ఒక అరగంట సేపు ఆ రైస్ని నాననివ్వాలి. తర్వాత రైస్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత పన్నీర్ని తీసుకుని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకున్న పన్నీర్కి సరిపడగా కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఆయిల్ వేసుకుని అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కొంచెం పెరుగు కూడా వేసుకొని కలుపుకొని తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని అందులో వేసి ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ చేయాలి. పెరుగు వేయడం వల్ల పన్నీర్ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుందండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బిర్యానీ వండుకునే బౌల్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి తీసుకుని ఇందులోకి బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, సోంపు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ ఇవన్నీ వేసుకొని కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తరువాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. అలా వేయించడం వల్ల త్వరగా ఉల్లిపాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని అది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి పన్నీర్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే పన్నీర్ సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో టమాటాలని పేస్ట్ చేసి పెట్టుకున్నాను, ఆ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకొని టమాటా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా ఉడికిపోయింది. ఇందులో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఆల్రెడీ కారం, ఉప్పు అనేవి పన్నీర్కి పట్టించాం కదా, అందుకు గ్రేవీకి సరిపడగా మాత్రమే వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఆ గ్రేవీ అంతా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు గ్రేవీ దగ్గర పడిపోయి కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ టైంలో హాఫ్ కర్రీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన కర్రీ అంతా బౌల్ అడుగున సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ముందుగా బిర్యానీ రైస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో సగం వరకు రైస్ని ఈ కర్రీ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి
ఇవన్నీ వేసుకుని పక్కకి తీసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, దాన్ని కూడా దీనిపైన సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకే చోట కాకుండా రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిపైన మిగిలిన రైస్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, క్యారెట్ తురుము, జీడిపప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇది ఇలాగే స్టవ్ వెలిగించి ఉంచితే మాడిపోతుందండి అడుగున. అందుకని ఇలా డైరెక్ట్గా కాకుండా స్టవ్ వెలిగించి ఒక పాత అట్ల ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఈ బౌల్ని దానిపై పెట్టి 15 నిమిషాలు సిమ్లో మగ్గనిస్తే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఈ దమ్ బిర్యానీ సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.